ప్రియులారా, ఈరోజు అంశము అపాయములో ఉపాయం, విజడమ్ ఇన్ డేంజర్. దానికి సంబంధించిన లేఖన భాగము సామెతలు 3:5-6 చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అపాయములో ఉపాయం అనే అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకుందాం. జీవితంలో మనం ఎన్నో అపాయాలను, ప్రమాదాలను ఎదుర్కొంటాం. అలాంటి సమయాల్లో మానవ జ్ఞానం సరిపోకపోవచ్చు. అప్పుడు మనకు అవసరమయ్యేది దైవిక ఉపాయం. దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడో ఒక చిన్న బైబిల్ కథ ద్వారా నేర్చుకుందాం. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం వైపు ప్రయాణిస్తున్నారు. దేవుడు వారిని ఒక అగ్నిస్తంభం, మేఘస్తంభం రూపంలో నడిపిస్తున్నాడు. వారి ప్రయాణం మధ్యలో వారికి ఒక పెద్ద అపాయం ఎదురైంది. వెనుక ఐగుప్తు సైన్యం ఫరోతో సహా వారిని వెంబడిస్తూ వస్తుంది. ముందు ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. ఇజ్రాయేలీలు భయంతో వణికిపోతున్నారు. మేము ఇక్కడ చనిపోవలసిందేనా అని మోషేను నిందించారు. ఈ అపాయకరమైన పరిస్థితుల్లో మానవ మాతృలుగా వారికి ఎలాంటి ఉపాయము తోచలేదు. అప్పుడు మోషే దేవుని వైపు చూశాడు. దేవుడు మోషేతో ఇలా అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపము. మోషే దేవుని మాటకు విధేయుడై తన కర్రను సముద్రం వైపు చాపాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఎర్ర సముద్రము రెండుగా చీలిపోయింది. ఇజ్రాయేలీలు ఆరిన నేల మీద నడిచి సముద్రాన్ని దాటారు. వారి వెనుక వెంబడించిన ఐగుప్తు సైన్యం సముద్రంలో మునిగిపోయింది. దేవుడు తన ప్రజలను అపాయములో నుండి ఉపాయముతో అద్భుతంగా కాపాడాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో ఎర్ర సముద్రాలు ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, సంబంధాలలో సమస్యలు కావచ్చు, లేదా మన భవిష్యత్తు గురించి ఆందోళన కావచ్చు. అలాంటి సమయాల్లో మనం భయపడి మన సొంత జ్ఞానంపై ఆధారపడతాం. కానీ దేవుని వాక్యము సామెతలు 3:5-6లో ఇలా చెబుతుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనను ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు మనకు జ్ఞానాన్ని, ఉపాయాన్ని ఇస్తాడు. మోషే తన కర్రతో సముద్రాన్ని చీల్చాడని మనం అనుకుంటాం, కానీ అది దేవుని యొక్క శక్తి వల్ల జరిగింది. ప్రియమిత్రమా, మనకు చిన్న కర్ర లాంటి జ్ఞానం ఉన్నా దేవుడు దాన్ని ఉపయోగించి అద్భుతాలు చేయగలడు. మనము చేయాల్సిందల్లా మన సొంత తెలివితేటలను పక్కన పెట్టి మన పూర్ణ హృదయంతో దేవునిపై నమ్మకం ఉంచడం. ఆయన మన పరిస్థితులను అర్థం చేసుకొని అపాయంలో మనకు ఉపాయాన్ని చూపిస్తాడు. ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. ఈ రోజు మనము ప్రార్థించుకుందాం. ప్రభువా, నాకు ఎదురయ్యే ప్రతి అపాయంలోనూ నీవు తోడుగా ఉండి నీ దైవిక ఉపాయాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.